హాయ్ ఆల్. యాజ్ ఏ న్యూట్రిషనిస్ట్ ఈరోజు మీకు ఒక హెల్దీ రెసిపీ అనేది చెప్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, యాస్పారగస్. దీనిని తెలుగులో శతావరి అంటారు. ఇది ఒక ఔషధ మొక్క. ఇది ఆకుకూరల్లో అమృతంగా చెప్పుకోవచ్చు. ఈ శతావరి అంటే సాంస్క్రిట్లో 100 వ్యాధుల్ని నయం చేస్తుంది అని అర్థం. శత అంటే 100, వరి అంటే నయం చేస్తుంది. ఇంత మంచి ఔషధ గుణాలున్న యాస్పారగస్తో మీకు ఒక వంటకం చేసి చూపిస్తాను. ముందుగా ఈ యాస్పారగస్ను క్లీన్ చేసేసుకొని పీసెస్గా కట్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులోని కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చిని వేయించి అందులో ఈ పీసెస్ని యాడ్ చేసుకుంటాము. కొద్దిగా సాల్ట్ వేసి మిక్స్ చేసి మూత పెట్టుకుంటాము. కొద్దిగా కుక్ అయిన తర్వాత ఇందులోని కొద్దిగా టమాటో పీసెస్ని కూడా యాడ్ చేస్తాము. కొద్దిగా వెల్లుల్లి, చింతపండుని కూడా యాడ్ చేసి ఇంకొకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేస్తాము. ఇది బాగా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ పెట్టేసుకుంటాము. ఇలా మిక్సీ అయిన దాన్ని కొద్దిగా తాలింపు వేసుకుంటాము. కొద్దిగా ఆయిల్, మినప్పప్పు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, పోపు పచ్చళ్ళు వేసుకుంటాము. ఇందులో క్యాలరీస్ తక్కువగా ఉంటాయి. అట్ ది సేమ్ టైం విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 100 grams ఆఫ్ యాస్పారగస్లో 20 క్యాలరీస్ అనేవి ఉంటాయి. ఇది ఫుల్ ఆఫ్ ఫైబర్ ఫుడ్గా చెప్పుకోవచ్చు. మెయిన్ ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది. ఇందులోని ఏసీఈకే విటమిన్స్ ఉంటాయి. హెల్దీ స్కిన్కి కూడా ఇది మంచి ఫుడ్గా చెప్పుకోవచ్చు. ఇది హార్ట్ హెల్త్కి కూడా చాలా మంచిది. డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది, ఆకలి పుట్టేలా చేస్తుంది. నరాల బలహీనతకు, కీళ్ళ నొప్పులకి కూడా దీన్ని వాడుతారు. ఈ యాస్పారగస్ మీకు అందుబాటులో ఉంటే మీ ఫుడ్లో యాడ్ చేసుకోండి. లేదు అంటే ఈ శతావరి చూర్ణం, శతావరి పౌడర్, శతావరి ట్యాబ్లెట్స్ ఇలా ఎన్నో రకాలుగా మనకి ఆయుర్వేదిక్ షాప్స్లో అందుబాటులో ఉంటాయి. దీన్ని మీరు రైస్తో కానీ ఇడ్లీ అట్లలో కానీ తినచ్చు. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ హెల్దీ లైఫ్.